మీరు బరువు ఎక్కువున్నారనుకోండి. బరువు ఎక్కువ ఎందుకున్నారు? ఎందుకు తగ్గలేకపోతున్నారని నేను ఒక ప్రశ్న అడిగాననుకోండి. పేషెంట్లు ఏ విధమైన సమాధానాలు చెప్తారు అనేది ఒకసారి పరిశీలిద్దాం. నాకు ప్రధానంగా చెప్పేదేంటంటే, "సార్ కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చింది, మోకాలు నొప్పి వచ్చింది. అందుకని నడవలేకపోతున్నాం" అని గానీ, లేకపోతే కొంచెం ఈ మధ్య వర్షం పడుతుంది కదా సార్! అందుకోసం అని చెప్పి మనం వాకింగ్ చేయలేకపోతున్నాం అని గానీ, అంటే ప్రధానంగా నాకు చెప్పే సాకులన్నీ బరువు తగ్గట్లేదని ఎందుకని అడిగితే చెప్పేవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాం అనేదే చెప్పడం జరుగుతుంది. మెజారిటీ పీపుల్ అదే చెప్తారు. ఎందుకు బరువు పెరిగారు? లేకపోతే ఎందుకు బరువు తగ్గారు? కానీ మనం ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, బరువు తగ్గటంలో ప్రధానమైన పాత్ర ఆహారంతో ఉంటుంది. ఎక్సర్సైజ్తో ఉండదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఒక ఇడ్లీ మీరు తిన్నారంటే 58 క్యాలరీస్ మీరు తిన్నట్టు. అదే కాస్త చట్నీతో తిన్నారనుకోండి, సుమారుగా ఒక 75 క్యాలరీస్ దాకా వెళ్ళిపోతాయి. కొంచెం మీరు సాంబార్ కలుపుకున్నారనుకోండి, 80 క్యాలరీస్ దాకా వెళ్ళిపోతాయి. అంటే 58 క్యాలరీస్ నుంచి 75-80 క్యాలరీస్ వరకు ఒక్క ఇడ్లీతో వస్తుంది. ఆ ఒక్క ఇడ్లీతో మీరు దాన్ని స్పెండ్ చేయాలనుకోండి క్యాలరీస్ స్పెండ్ చేయాలంటే సుమారుగా మీరు ఒక అరగంట నడవాల్సిన అవసరం ఉంటుంది. ట్రెడ్మిల్ పైన లేకపోతే బయట ఒక 5 km/h నడిస్తే సుమారుగా ఒక అరగంట మీరు వేగంగా నడిస్తే ఒక్క ఇడ్లీ కరుగుతుంది. అందుకే ఆహారం తీసుకోవడం చాలా తేలిక, దాన్ని క్యాలరీస్ ఖర్చు పెట్టడం చాలా కష్టం. అందుకే ప్రధానంగా మనకి వెయిట్ తగ్గరు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మోకాలు నొప్పి లేదనుకోండి, బ్యాక్ పెయిన్ లేదనుకోండి, రోజు నడవగలుగుతున్నారనుకోండి, అయినా కూడా మీరు బరువు తగ్గే అవకాశం తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మీరు నడిచినా కూడా మీకు ఆ క్యాలరీస్ ఖర్చు అవ్వడం కష్టం. అంటే ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 1000 నుంచి 1500 క్యాలరీస్ ఎక్కువ అవుతాయి రోజుకి. వాటిని ఖర్చు పెట్టాలి అని అంటే జస్ట్ ఇమాజిన్, ఒక 75 క్యాలరీస్ ఖర్చు పెట్టాలంటే మనం అరగంట నడవాలి అని అంటే 1000 క్యాలరీస్ ఖర్చు పెట్టాలంటే మనం ఎంతసేపు నడవాలి? అది పాసిబులే కాదు. అందుకనే జస్ట్ కేవలం వాకింగ్తోనే లేకపోతే ఎక్సర్సైజ్తోనే బరువు తగ్గటం అనేది సాధ్యం కాదు. ఇవాళ అసలు వెయిట్ లాస్కి మనకి ఏముంది, బరువు ఖచ్చితంగా తగ్గి తీరాలంటే ఏం పద్ధతులు ఉన్నాయి, వాటికి మంచి ఏంటి చెడేంటి అనేది ఒక్కసారి మనం చూసుకుందాం. దీంట్లో ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళకి ఇవాళ మీరు బరువు తగ్గటానికి 2 మేజర్ పద్ధతులు ఉన్నాయి. ఒకటి కార్బోహైడ్రేట్ తగ్గించటం, దాన్నే లో కార్బోహైడ్రేట్ డైట్స్ అంటారు. వీటిలో అనేక రకాలు ఉంటాయి. మనం కార్బోహైడ్రేట్ తగ్గించే దాంట్లో మనం కార్బోహైడ్రేట్ తగ్గించి ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ తినమని నేను చెప్తాను. అదేవిధంగా ఇంకో కొంతమంది ఏం చెప్తారంటే కార్బోహైడ్రేట్ తగ్గించి నూనెలు ఎక్కువ తీసుకోమంటారు, నెయ్యి ఎక్కువ తీసుకోమంటారు. ఇంకొకటి అంటే కార్బోహైడ్రేట్ తగ్గించడం అనేది కామనే, కానీ తర్వాత ఏం తీసుకుంటాం ఎక్కువగా అనే దాని మీద డిఫరెంట్ డైట్స్ ఉంటాయి. సో లో కార్బ్ డైట్స్ అనేది బరువు తగ్గడానికి ఒక ప్రధానమైన మార్గం. మరి రెండో ప్రధానమైన మార్గం ఏంటి అని అంటే టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అని అంటాం అన్నమాట. టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అని అంటే మనం ఒక టైం నుంచి ఒక టైం లోపలే తింటాము, ఆ తర్వాత తినమని. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నైట్ తక్కువ తినండి అని చెప్పాను అనుకోండి, మీరేమంటారు, ఆల్రెడీ తక్కువ తింటున్నాను డాక్టర్ గారు, కరెక్ట్గా ఇంతే ఏమన్నా తింటున్నావు, లేకపోతే ఒక్క చపాతీ తింటున్నావు, ఒక్క జొన్న రొట్టె తింటున్నావు అని చెప్తారు. అంటే క్వాంటిటీ విషయంలో మీరు ఏకీభవించే అవకాశమే లేదు. ఎందుకంటే మీరు తినేది మీకు తక్కువ అనిపిస్తుంది, అది ఎక్కువ అని నాకు అనిపిస్తుంది. కాబట్టి దానికి ఏంటంటే టైం ప్రకారం ఓకే, ఈ టైం తర్వాత మీరు ఏం తినద్దన్నాం అనుకోండి, ఇది అబ్సల్యూట్, దాన్ని మార్చడానికి ఉండదు. అందుకోసమనే మనకి టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్లో మనకి రిజల్ట్ కనబడుతుంది. సో బరువు తగ్గడానికి 2 ముఖ్యమైన మార్గాలు, ఒకటి లో కార్బోహైడ్రేట్ డైట్, రెండోది టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్. ఈ లో కార్బోహైడ్రేట్ డైట్ అంటే ఎట్లా ఉంటుంది? మనం రైస్ తగ్గించుకోవాలి, రోటీ తగ్గించుకోవాలి, తర్వాత మనం మామూలుగా తినే ఆహార పదార్థాల్లో ఫ్రూట్స్ కానివ్వండి, ఓట్స్ కానివ్వండి, వీటిల్లో కూడా ప్రధానంగా కార్బోహైడ్రేట్సే ఉంటాయి. సో అందుకోసం అవి తగ్గించుకోవాలి. మరి అయినా తగ్గిస్తే ఏం తినాలయ్యా అంటారు. అంటే రైస్ తినక, రోటీ తినక, ఫ్రూట్స్ తినక మరేం తినాలి అని. చాలామంది చేసే తప్పు ఏంటంటే కార్బోహైడ్రేట్ తగ్గించడం అంటే రైస్ తగ్గిస్తారు, చపాతీలు తింటారు, రైస్ తగ్గిస్తారు, జొన్న రొట్టెలు తింటారు, రైస్ తగ్గిస్తారు, కొర్రలు తింటారు. ఇవి కొంతమేరకు ఎట్లా పనిచేస్తాయంటే, మనం రైస్ బాగా అలవాటు పడింది కాబట్టి ఈ చపాతీ కానీ జొన్న రొట్టె కానీ
లేకపోతే చిరుధాన్యాలు కానీ మనకు అలవాటు ఉండవు కాబట్టి కొంచెం కార్బోహైడ్రేట్ ఆటోమేటిక్గా తగ్గుతుంది, కొంచెం క్యాలరీస్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. బట్ నిజంగా వ్యత్యాసం కనపడాలంటే కార్బోహైడ్రేట్ తగ్గించేసుకొని దాని బదులు పప్పు తిన్నారు కప్పులో వేసుకొని తినేసేయండి, కూర తిన్నారు కప్పులో వేసుకొని తినేసేయండి, సాంబార్ ఉంది కప్పులో పోసుకొని తాగేసేయండి, పెరుగు తిన్నారు కప్పులో వేసుకొని తినండి, రైసు రోటీ ఉండవు ఇక్కడ. సో ఇలా మనం కార్బోహైడ్రేట్ని మనం తగ్గించగలిగితే బరువు తగ్గే అవకాశం ఉంటుంది. సో ప్లేట్ నుంచి కప్పుకి మారితే మనం బరువు తగ్గుతాం. అదేవిధంగా ప్లేట్లో పెట్టుకున్నాం, మనం అన్నం పెట్టుకున్నాం, కూర పెట్టుకున్నాం, అన్నీ పెట్టుకున్నాం అనుకోండి, ఏం ఉపయోగం ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఇట్లా కూర మీరు తినగలగాలి వితౌట్ రైస్ ఆర్ రోటీ అని అంటే దాంట్లో ఉప్పు, కారం, నూనె 3 తక్కువ ఉండాలి, ఉంటేనే మనం తినగలుగుతాం. ఇంకొకటి ఏంటి, ఇది ఒకేసారి మీరు ఆ రేంజ్కి రాలేరు. నెమ్మదిగా కొంచెం రైస్ తగ్గించుకుంటా వచ్చి, రోటీ తగ్గించుకుంటా వచ్చి, తర్వాత మానేసి ఈ మాత్రమే తినగలగాలి. ఇది మనకి లో కార్బోహైడ్రేట్ డైట్ అంటారు. అంటే ఫైబర్ పెంచాం అంటే కూరలు ఎక్కువ తీసుకుంటున్నాం, బట్ రోటీ రైస్ తగ్గించాం అంటే కార్బోహైడ్రేట్ తగ్గించాం. ఫ్రూట్స్ కూడా మీరు ఫ్రూట్స్ అనేవి మంచివే, ఎందుకు దాంట్లో విటమిన్ వాల్యూస్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఆ రకంగా మంచిదే. కానీ బరువు తగ్గడానికి ఫ్రూట్స్ పనిచేయవు, ఎందుకంటే దాంట్లో ఉండేది కార్బోహైడ్రేటే. మీరు కడుపు నిండా ఫ్రూట్స్ తింటే మీరు వెయిట్ తగ్గే అవకాశం ఉండదు. కాబట్టి వెయిట్ తగ్గడంలో కార్బోహైడ్రేట్ తగ్గించుకోవడం అనేది ఒక ప్రధానమైన మార్గం. ఇక రెండో మార్గం గురించి వద్దాం. దీన్ని టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అని చెప్పాం కదా, అంటే పర్టికులర్ టైమ్స్లోనే తినాలి. దీంట్లోకే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది కూడా దీంట్లోకే వస్తుంది. సో దీంట్లో ఏం చేస్తాం, రోజు 24 గంటలు ఉందనుకోండి, 24 గంటల్లో మనం ఒక 7-8 గంటలు నిద్రపోయాం అనుకోండి, ఒక 16 గంటలు మెలకు ఉన్నాం అనుకోండి, ఇక మెషిన్ ఆడిస్తూనే ఉంటే బాడీకి అది డైజెస్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. సో అందుకోసం ఏం చేస్తామంటే ఒక రెస్ట్రిక్షన్ పెడతాం, ఒక 6 గంటల లోపల మాత్రమే మీరు ఫుడ్ తినండి, మిగతా 18 గంటల్లో ఏమీ తినకండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పొద్దున 12 గంటలకి భోజనం కానీ టిఫిన్ కానీ కలిపి చేశారనుకోండి, సాయంత్రం 6 గంటలకి ఇంకొక మీల్ తీసుకున్నారనుకోండి, ఇక మధ్యలో ఏమీ తీసుకోకూడదు. తీసుకుంటే వాటర్ తీసుకోవచ్చు, లేదా బ్లాక్ కాఫీకి తీసుకోవచ్చు, ఇట్లా తీసుకోవచ్చు అనమాట. అట్లా 6 గంటల వ్యత్యాసంలో మీరు 2 సార్లు తింటారు, ఇక మిగతా ఏమీ తినరు. దాంతో మీకు ఖచ్చితంగా క్యాలరీ కౌంట్ బాగా తగ్గిపోతుంది. ఎప్పుడైతే మీకు క్యాలరీస్ తీసుకునేది తగ్గుతుందో, లో కార్బోహైడ్రేట్లో కానివ్వండి లేకపోతే టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్లో కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ ఎప్పుడు తీసుకోవడం తగ్గుతుందో బాడీలో కొవ్వుని కరిగించుకోవటం మొదలవుతుంది. అందువల్ల కొవ్వులో ఉండేది, మజిల్లో ఉండేది ఆ శక్తిని బాడీ ఉపయోగించుకుంటూ ఉంటుంది. అందుకని కొవ్వు తగ్గుతుంటుంది, మజిల్ తగ్గుతూ ఉంటుంది. అందుకనే ఈ డైట్స్ చేసేటప్పుడు జాగ్రత్త ఏంటంటే కొంచెం మజిల్ బిల్డ్ అయ్యేటట్టుగా మనం ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి. జస్ట్ ఏరోబిక్సే కాదు, చిన్న చిన్న డంబెల్స్ కానివ్వండి, పుషప్స్, పులప్స్ కానివ్వండి, ఇట్లా మనకి మజిల్ కొంచెం పెరిగేది చేసుకుంటూ ఉండాలి. సో ఇది టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అంటే. అది మనకి 12 గంటలకు తినడం, 6 గంటలకు తినడం, మధ్యలో ఏమీ తినకుండా ఉండటం. ఇప్పుడు మ్యాక్సిమం ఈ టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ ఒకేసారి మీరు చేయలేరు. దానికోసం ఏం చేయాలి, ఇప్పుడు పొద్దున 10 గంటలకి సాయంత్రం 7 గంటలకి తింటున్నారనుకోండి, మధ్యలో ఏం తినకుండా స్లోగా 11 గంటలకి 6:30కి తినండి, తర్వాత 12 గంటలకి 6 గంటలకి రండి. ఇంకా ఎక్స్ట్రీమ్లో చేసేవాళ్ళు బరువు బాగా తగ్గాలనుకుంటే కొత్త మెథడ్ ఒకటి ఉంటుంది, 1 మీల్ ఏ డే అని. అంటే ఒకసారి తింటారు వాళ్ళు సాయంత్రం 4 5 ఒకసారి తింటారు, ఇంక మళ్ళీ 24 గంటలు ఏం తింటారు, బాగా బరువు తగ్గుతారు. ఇప్పుడు నేను చెప్పే వాటిలో ఈ రెండిట్లో కూడా వెయిట్ లాస్ అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది, బరువు ఖచ్చితంగా తగ్గుతారు. మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్, మీరు కుదిరితే మెడికల్ సూపర్విజన్లో చేసుకోండి. లేదు మీకేమీ జబ్బులు లేవు, బాగానే ఉన్నాయనుకుంటే మీ అంతటా మీరు చేసుకోండి, బట్ గ్రాడ్యువల్గా ఈ మెథడ్స్ పాటించాలి. ఒకే రోజు మార్చేశారంటే మాత్రం ఇబ్బంది పడతారు. ఏ డైటింగ్లో అయినా మీరు బరువు తగ్గుతున్నప్పుడు మొదటి 2-3 వారాల్లో ఆకలేస్తుంది, నీరసం అనిపిస్తుంది, కోపం వస్తుంది, తలనొప్పి వస్తుంది, నిద్ర పట్టదు. ఇవన్నీ ఈ 5 ఖచ్చితంగా జరుగుతాయి. ఒక్క 2-3 వారాల పాటు వీటిని కనుక భరించి తట్టుకొని నిలబడగలిగితే తర్వాత బాడీ చాలా తేలిగ్గా ఉంటుంది, చాలా ఆరోగ్యంగా ఉంటుంది, చాలా హుషారుగా ఉంటారు, వీక్నెస్ అనేది ఉండదు. ఫస్ట్ 2-3 వారాల్లో మాత్రం ఇది ఖచ్చితంగా జరుగుతుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. మూడోది, మనం కేవలం బరువు తగ్గటమే కాకుండా కొంత ఎక్సర్సైజ్ చేసుకుంటా మజిల్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మజిల్ లాస్ వచ్చిందనుకోండి, మనకు బరువు తగ్గేటప్పుడు మజిల్ కూడా తగ్గుతుంది ఫ్యాట్తో పాటు, అది తగ్గకుండా చూసుకోవాలి. సో మజిల్ మెయింటైన్ చేసుకుంటా ఈ పని చేసుకోవాలి. నాలుగోది, అడెక్వేట్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకునే డైట్స్లో ఏదైనా డైట్ అయినా కూడా వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి. తర్వాత వెయిట్ లాస్కి ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే నిద్ర సరిగ్గా పోవడం. చాలామంది దీన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు.
నైట్ టైం ఎందుకు నిద్రపోవాలి, పొద్దున ఎందుకు నిద్రపోకూడదు అని అడుగుతుంటారు. ఎందుకంటే బాడీకి సర్కాడియన్ రిథమ్ అని ఒకటి ఉంటుంది. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనుషులకు ఇవాల్వ్ అయ్యేటప్పుడు మనం రాత్రిపూట చీకటప్పుడు నిద్రపోవడం, పగల మెలకు ఉండటం అనేది జరుగుతుంటుంది. ఆ ప్రకారమే బాడీలో హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో మనం ఎప్పుడైతే ఆ రిథమ్ డిస్టర్బ్ చేస్తామో మనకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నిద్ర సరిగ్గా పోవడం అనేది ముఖ్యం. సో ఇవి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ రెండింటిని సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయా అంటే రెండిటికి, టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్కి రీసెంట్గానే ఎన్ఈజేఎంలో పబ్లిష్ అయింది, ఖచ్చితంగా అది బెనిఫిషియల్ షార్ట్ టర్మ్లో అని. అట్లాగే లో కార్బోహైడ్రేట్ డైట్స్ గురించి కూడా స్టడీ పబ్లిష్ అయింది. అది మొత్తం ర్యాండమైజ్ క్లినికల్ ట్రయల్స్ అన్నీ చేసిన వాటిని అన్నీ కూలంకుషంగా అధ్యయనం చేసి లో కార్బ్ డైట్ జస్ట్ క్యాలరీ తగ్గించడం కన్నా బెటర్గా ఉపయోగపడుతుందని. జస్ట్ క్యాలరీ తగ్గించడం కష్టం, లో కార్బ్లో మీకు తెలిసిపోద్ది ఎట్లా క్యాలరీస్ తగ్గించాలి. సో ఈ రెండిటికి కన్నా ఒక్కటి ఉంటుంది ఏంటి, ఈ రెండు కంబైన్డ్గా కలిపి చేస్తే ఇంకా బాగా వెయిట్ తగ్గుతారు. కాకపోతే ఎవరు ఏది చేయాలి అని అంటే, మీరు క్యాలరీస్ తగ్గించలేరు, కార్బోహైడ్రేట్స్ మీరు తీసుకోవడం అలవాటు ఉంది, మీరు రైస్ తగ్గించలేరు, అలాంటప్పుడు మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లేకపోతే టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ మీరు చేసుకోవచ్చు. కానీ మీరు తగ్గించగలరు, మీరు తీసుకోగలరు అనేది ఉంటే మీరు ఖచ్చితంగా లో కార్బ్ డైట్ చేసుకోవచ్చు. రెండిట్లో ఏది పెద్దదని ఏం లేదు, రెండు బాగానే పనిచేస్తాయి, రెండు కలిపితే ఇంకా బాగా పనిచేస్తాయి. ఒక్కటి మీరు డిసైడ్ చేసుకోవడానికి మీరు నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే, డైట్స్ అనేవి లాంగ్ టర్ము. ఇప్పుడు మీరు 100 కేజీలు ఉన్నారనుకోండి, నేను 80 కేజీస్ వచ్చే వరకు చేస్తాను అని మీరు చేసినట్లయితే ఆ ఎండ్ పాయింట్ ఎక్కడ పెట్టారు మీరు? 80 కేజెస్. ఒక సంవత్సరంలో తగ్గి 80కి వచ్చారనుకోండి, మానేశారనుకోండి, కరెక్ట్గా నెల రోజుల్లోనే మళ్ళీ 100కి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు లైఫ్ లాంగ్ చేయగలిగిన విధానాన్నే పాటించండి. ఎందుకంటే ఇది మనం ఎంజాయ్ చేస్తూ చేయాలి తప్ప బ్రతుకు దుర్భరం అనిపించేటట్టుగా మనం చేయకూడదు. మొదటి 2-3 వారాలు మాత్రం కొంచెం కష్టం అనిపిస్తుంది, బట్ నెమ్మదిగా మీరు బరువు తగ్గే కొద్దీ ఆ ప్లెజర్ మీకు వస్తుంది. మీరు వెయిట్ లాస్ చూసుకుంటున్నప్పుడు, అందరూ మిమ్మల్ని పొగుడుతున్నప్పుడు ఆ వచ్చే పాజిటివ్ ఫీడ్బ్యాక్ బట్టి మీరు ఇంకా చేయగలుగుతారు. కాబట్టి ఫ్రెండ్స్, ఇవాళ మనం తెలుసుకుంది ఇది. వెయిట్ తగ్గడానికి 2 రకాల పద్ధతులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఒకటి కార్బోహైడ్రేట్ తగ్గించడం, ఇంకొకటి టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్, టైం ప్రకారం మాత్రమే తినటం. 2 డైట్స్ కూడా వెయిట్ లాస్కి బాగా పనిచేస్తాయని సైంటిఫిక్ స్టడీస్ చూపిస్తున్నాయి. లాంగ్ టర్మ్లో ఇది హెల్త్ మీద ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది అనేది ఇంకా పరిశోధనలోనే ఉంది. 2, దీంతో పాటు ఎక్సర్సైజ్ చేసుకోవాలి. బరువు తగ్గడంలో 70% డైట్ అయితే ఒక 30% ఎక్సర్సైజ్ పనిచేసే అవకాశం ఉంటుంది. 3, లైఫ్ లాంగ్ పనిచేసే విధానాన్నే మీరు ఎప్పుడు కూడా పాటించండి. 4, మొదటి 2-3 వారాల్లో మీకు కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. వాటిని మనసులో పెట్టుకొని గ్రాడ్యువల్గా దాన్ని పీక్ తీసుకెళ్ళండి. 5, మీకు ఏదైనా మెడికల్ కండిషన్స్ కనుక ఉంటే, బీపీ కానీ, షుగర్ కానీ, గుండె జబ్బు కానీ, కిడ్నీ జబ్బు కానీ ఉంటే అది డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే ఈ స్టడీస్ ఈ డైట్స్ కానీ ఇవి చేసుకోండి. సో ఇదండి ఇవాళ స్టోరీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.